ఈ యుద్ధం కారణంగా ఎదురైన గ్యాస్ సంక్షోభంలో డొమెస్టిక్ సప్లైస్కి అయితే ప్రాబ్లం లేదు. ఈవెన్ తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం బీజేపీ వ్యతిరేక ప్రభుత్వం అయినా వాళ్ళు అదే చెప్పుకొచ్చారు, ఆంధ్రాలో కూడా అదే చెప్పుకొచ్చారు. డొమెస్టిక్ గ్యాస్కి ఏ ప్రాబ్లం లేదు, కమర్షియల్కి కూడా ప్రాబ్లం లేదు. ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అంటే కమర్షియల్కి బ్లాక్లో కొనుక్కునేవి. వాళ్ళు ఒక 500 సిలిండర్ కావాల్సి ఉంటే 100 సిలిండర్లు అఫీషియల్గా తీసుకుంటే 400 సిలిండర్లు అన్అఫీషియల్గా నడుస్తుంటాయి. అవి ఆగిపోయినాయి. అట్లాగే డొమెస్టిక్ సిలిండర్లని కన్వర్ట్ చేసి కమర్షియల్‌గా వాడుకునేటటువంటిది ఉంటాయి. ఆ బ్లాక్ ఆగిపోయేటప్పటికినే దేశవ్యాప్తంగా ఈ హోటళ్ళు, రెస్టారెంట్‌లు మూత నడిచింది. 63,000 రెస్టారెంట్లు అట్లా టోటల్‌గా దేశవ్యాప్తంగా ఇప్పుడు తేలింది. అంటే అంతమంది టాక్స్ ఎగ్గొడుతున్నారనమాట. లైక్ ఎక్కువగా బిర్యానీ పాయింట్లు, పానీపూరి బళ్ళ దగ్గర నుంచి పావు బాజీ బళ్ళ దాకా వీళ్ళేంటంటే క్యాష్ తీసుకుంటున్నారు. ఇక్కడ 2 రకాలు క్యాషు, ఫోన్‌పేలు, గూగుల్ పేలు ఇట్లాంటివి ఉంటాయి కదా! ఈ ఫోన్‌పేలు, గూగుల్ పేలు వీటిట్లల్లో డిజిటల్ కరెన్సీ ఏదైతే వచ్చిందో దాని వరకే లెక్కలు చూపెడుతున్నారు. మిగతా వాటిది క్యాష్‌గా వచ్చిందాన్ని లెక్కలు చూపెట్టట్లేదు. టాక్స్ అవాయిడ్ చేస్తున్నారు అన్నటువంటి విషయం ఇప్పుడు లెక్క తేలుతోందనమాట.